నమస్తే. నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. ఇంట్లో చిన్న పెద్ద జంక్ ఫుడ్ తింటున్నారంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. ప్రస్తుత కాలంలో తృణధాన్యాల అవసరం ఎంతగానో ఉంది. అయితే మిల్లెట్ ఫుడ్ని డైరెక్ట్గా తినడానికి చాలామంది ఇష్టపడరు. రుచికరమైన మిల్లెట్ ఫుడ్ని అందరికీ అలవాటు చేసి ఆసక్తిని కలిగించారు విశాల గారు. మిల్లెట్ బ్యాంక్ స్థాపించడం వెనుక ఎంత శ్రమ ఉంది, స్థాపించిన తర్వాత ఆవిడ ఎదుర్కొన్న కష్టాలేంటి, విజయాలేంటో ఆవిడ మాటల్లో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? మిల్లెట్ బ్యాంక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఆలోచన? మిల్లెట్ బ్యాంక్ అనేది 2020లో నేను అప్పుడు మన కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు ఒక 3 months నేను ఊర్లో ఉండాల్సి వచ్చింది అనమాట. జూలై 1st వెళ్ళాను ఊరికి. అప్పుడు మా అక్క ఆమె మిల్లెట్స్ పండిస్తుంది అండ్ కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఆమెకి, మాది బార్డర్, కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్, ఆమెకు ఒక బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే నేను చూస్తే ఆమె మిల్లెట్స్ కొర్రలు పండించింది, చాలా బ్రహ్మాండంగా పండించింది, క్వాలిటీ. 15 రూపీస్కి అమ్ముకున్నది అనమాట. నాకు చాలా బాధగా అనిపించింది. అంటే ఇంత కష్టపడి, అంటే మిల్లెట్ ఫార్మింగ్ అంటేనే చాలా డ్రడ్జరీ ఎక్కువ ఉంటుంది, లేబర్ ఇంటెన్సివ్ ఉంటుంది అనమాట. అయితే కొంచెం బాధ అనిపించి, అరే మనం ఇంత మంచిగా చదువుకున్నాము, మనకి కొంచెం మార్కెటింగ్ నాలెడ్జ్ తెలుసు, దీన్ని మనం మా అక్కకి ఎందుకు హెల్ప్ చేయకూడదు అని చెప్పేసి అలా మిల్లెట్ బ్యాంక్ అనే ఒక థాట్ రావడము. తర్వాత మా అగ్రికల్చరల్ షెడ్ ఒక 15 years నుంచి దాంట్లో ఎలుకలు, పందికొక్కులు ఉండే. సో ఇట్ వాజ్ అన్యూజ్డ్ ఫర్ ద లాస్ట్ 7 years. దాన్ని కొంచెం క్లీన్ చేయించడం, అది ఒక కమ్యూనిటీ సెంటర్గా పెట్టడం, అలా మిల్లెట్ బ్యాంక్ అనే ఒక కంపెనీకి ఒక పునాది అనేది అక్కడ పడ్డది. ఓకే. సో ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది మిల్లెట్ బ్యాంక్ అని? మీరు ఇప్పుడు చూస్తే రాయలసీమ లాంటి మెట్ట ప్రాంతాల్లో ఎవరింటికి వెళ్ళినా కానీ ధాన్యపు గాజులు ఉండేవి ముందు. సో మా అమ్మ కూడా ఒక 8 గాజులు ఉండేవి మా ఇంట్లో, పెద్ద పెద్దవి. అట్లనే 30 పెద్ద పెద్ద కుండలు ఉండేవి. దాంట్లో మిల్లెట్స్ కానీ లేకపోతే ఆయిల్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ధాన్యాలు, విత్తనాలు స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. అది నాకు బ్యాంక్ లాగా అనిపించేది. ఎందుకంటే చిన్నప్పుడు అది చాలా పెద్ద లైఫ్ సైజ్ గాదే. చిన్నప్పుడు వాళ్ళు తీయడానికి, ధాన్యం ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోతుందో తీయడానికి పిల్లల్ని దాంట్లో దింపేవాళ్ళు. పిల్లలు దాంట్లో ఈ బళ్ళలో అవన్నీ తీసి పైకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అదొక బ్యాంక్ లాగా, ఒక స్టోరేజ్ స్ట్రక్చర్ లాగా, అది ఆ పేరు అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. సో మీకు అది గుర్తొచ్చి అలా పెట్టారు, అలా నేమ్ చేశారు. సూపర్. సో అంటే ఫస్ట్ ఏ ప్రోడక్ట్తో స్టార్ట్ చేశారు? ఫస్ట్ హానెస్ట్గా నాకు ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయాలని లేకుండే. మేమేంటంటే ఈ రైతులకి కొంచెం పండించడానికి, కల్టివేషన్కి సంబంధించిన సపోర్ట్ ఇవ్వాలి. అట్లనే వాళ్ళు కల్టివేట్ చేసిన మిల్లెట్స్ని మనము రా మిల్లెట్స్ని అట్లనే మార్కెట్కి ఇవ్వాలి అనేది ఆ థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయింది అనమాట. అందుకని మిల్లెట్ బ్యాంక్ అని పెట్టడం జరిగింది. తర్వాత మా స్టోరీ కొంచెం అందరికీ తెలిసేసరికి సిటీలో నుంచి ఫోన్లు రావడము, అందరూ మీరు ప్రోడక్ట్స్ ఎందుకు చేయకూడదు, ఎందుకంటే రా మిల్లెట్స్ చేసుకునే నాలెడ్జ్ కానీ అవగాహన కానీ చాలామందికి ఇప్పుడు లేదు, మీ ప్రోడక్ట్స్లోకి ఎందుకు రాకూడదు అంటే ఈ కుకీస్ ఇవన్నీ కూడా తర్వాత మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా ఫస్ట్ ప్రోడక్ట్ కుకీస్తో స్టార్ట్ చేయడం జరిగింది, బిస్కెట్లతో స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఆ కుకీస్ లాంచ్ చేశాక ఎలా వచ్చింది రెస్పాన్స్? చాలా బాగా వచ్చింది. అంటే మా ప్యాకేజ్ కూడా అంత బాగుండేది కాదు, ప్లాస్టిక్ దీంట్లో ఇచ్చినా కానీ చాలా మందికి చాలా నచ్చింది అండ్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. కాబట్టి తర్వాత మేము నూడిల్స్ లాంచ్ చేయడము, తర్వాత బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ లాంచ్ చేయడం అలా జరిగింది. ఓకే. సో మిల్లెట్స్ అనగానే హెల్దీ అనే థాట్ అందరికీ ఉంటుంది, బట్ అది చేసుకోవడం, ఆ ప్రాసెస్ అనేది కొంచెం కష్టం కాబట్టి వాటిని దూరం పెడుతూ ఉంటారు. సో అది ఈజీ చేశారు మీరు కస్టమర్కి. సో అలా ఈజీ చేయడం వల్లే కస్టమర్కి దగ్గర అయ్యారు అని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు మీరు ఎవరిని అడిగినా కానీ మిల్లెట్ అనేది స్టేపుల్ ఫుడ్. సో రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి ముద్ద ఇట్లాంటివన్నీ కూడా మనము అదే చేసి తిని పెరగారనమాట అంతా.
ముందులాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడము, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళాల్సి రావడము, కుకింగ్ చేయడానికి టైం లేకపోవడం వల్ల వాళ్ళు ఒక హెల్దీ ప్రోడక్ట్స్ కోసం ఆల్టర్నేటివ్ గురించి చూస్తున్నారనమాట. అలాగే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. అందుకని ఈ విలువ ఆధారిత ప్రోడక్ట్స్ అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇన్స్టెంట్గా రెడీ టు కుక్ అండ్ రెడీ టు ఫార్మాట్లో ఇన్స్టెంట్గా వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఓకే. సో జనరల్గా మనం చూస్తే కనుక ఇన్స్టాంట్ ఫుడ్లో మనం బయట చూస్తున్నాం ఇడ్లీ, దోశ, బ్యాటర్ అని, పౌడర్ అని చాలా దొరుకుతున్నాయి మనకి, కానీ ప్రిజర్వేటివ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి. సో మా ప్రోడక్ట్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేము మైదా వాడడము. ఇప్పుడు ఎక్కువ ఈ డెజర్ట్ సెక్షన్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ ఇట్లాంటి కుకీస్లో ఎక్కువ మైదా వాడడము ఇవన్నీ జరుగుతుంది. సో ఫస్ట్ మైదా అనేది కట్ డౌన్ అయిపోతుంది అనమాట. మేము మైదా వాడట్లేదు. అలాగే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి అన్ని ప్రోడక్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా మాది ఒక 6 months to 9 months ఉంది. కాబట్టి బయట వాళ్ళు వేరే ప్రాంతాల్లో కూడా Tier 2 సిటీస్లో కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా రిలేటివ్స్ వెళ్తుంటే తీసుకెళ్లడం కానీ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జీరో మైదా అండ్ నో ప్రిజర్వేటివ్స్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే. మిల్లెట్ బ్యాంక్ అనేది మీరు స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్కి చేరడానికి ఎట్లాంటి ప్రమోషన్ చేశారు? సో లక్కీగా నేను ఇంతకుముందు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో పనిచేయడము, టూరిజం ఇండస్ట్రీలో ఆల్రెడీ కొంచెం కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయి ఉండడము, దానివల్ల అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల ఇన్స్టెంట్ మార్కెట్ కనెక్ట్ అనేది దొరికింది. సో ఫస్ట్లో మేము కొంచెం గిఫ్టింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. అంటే రీటైల్ షెల్ఫ్లో వెళ్ళి పెట్టలేము కాబట్టి, మన దగ్గర అన్ని ప్రోడక్ట్స్ కూడా లేవు కాబట్టి మన ప్రోడక్ట్స్ని ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా తయారు చేసి డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్కి, తర్వాత ఫంక్షన్స్కి దాంట్లో మనం పెట్టి ఇవ్వడం జరిగింది. సో అలా మాకు కొంచెం మార్కెట్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ పెరగడము, అంటే తిని చూసిన వాళ్ళు గిఫ్ట్లు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు తిని మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టడానికి రావడము, అట్లా కొంచెం మంచి కనెక్ట్ దొరికింది. తర్వాత ఇప్పుడు మేము రీటైల్ షెల్ఫ్స్లో పెట్టడము, తర్వాత కామర్స్ లాంచ్ చేయడము, ఎక్స్పోర్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. ప్రాపర్ రెస్పాన్స్ రావడానికి మీరు స్టార్ట్ చేశాక ఎన్ని డేస్ పట్టింది? అంటే ఇదైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఒక 3 years అయింది మాకు ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక లీగల్ ఎంటిటీ. అంటే 2020లో నేను ఫౌండేషనల్ వర్క్ చేశాను విలేజ్లో. తర్వాత ఒక లీగల్ ఎంటిటీ స్టార్ట్ చేసి తర్వాత ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసి మార్కెట్కి చేయడానికి ఆ సప్లై చైన్ అనేది స్టెబిలిటీ అవ్వడానికి 3 years పట్టింది. సో ఇప్పుడు మేము April 7th 3rd year సెలబ్రేట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇయర్ మాకు ఇంకొంచెం టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఇంకొంచెం మార్కెట్ ఎక్స్పాన్షన్ చేయాలి. సో అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఏమన్నా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారా? సో లాస్ట్ 3 years మేము ఎక్కువ స్పెండ్ చేసింది ఏంటంటే మన సప్లై చైన్ స్టెబిలైజ్ చేయాలి. ఎందుకంటే డిమాండ్ వచ్చినా కానీ మనం వాళ్ళకి సప్లై చేసే స్థితిలో మనం ఉండాలి. అండ్ ఇంకోటి మన దగ్గర ప్రోడక్ట్ రేంజ్ కూడా మంచిగా ఉండాలి, అన్ని ఏజెస్కి అన్ని టైమ్స్కి కూడా సూట్ అయ్యేటట్టు ఉండాలని ఈ 3 years దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కువ ప్రోడక్ట్ లాంచ్ పైన కాకుండా మార్కెట్ ఎక్స్పాన్షన్ ఉన్న వాటినే మనము ఎన్ని రీజన్స్కి మనము ఎక్స్పాండ్ చేయగలుగుతాము, ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతామా, ఈ మార్కెట్ ఎక్స్పాన్షన్లో ఫోకస్ పెడదామని అనుకుంటున్నాము. కొత్త ప్రోడక్ట్స్ ఉండకపోవచ్చు, ఉంటే ఏదో ఒక 5-6 ఉండొచ్చు, బట్ నాట్ లైక్. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఫినాన్షియల్ సోర్స్ అయితే ఉండాలి. ఆ సోర్స్ మీకు ఎక్కడి నుంచి లభించింది? సో నేను ఊరికి వెళ్ళినప్పుడైతే నా దగ్గర ఒక 10,000 రూపాయలు కూడా లేకుండే. అంటే కోవిడ్ టైంలో అందరికీ కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవి కదా. బట్ నాకు ఒకటి ఏదో ఒక నమ్మకం, ఇది కొంచెం చాలా పెద్దదవుతుంది, అంటే ఒక అమూల్ కంపెనీ లాగానో లేకపోతే ఇంకా ఒక గోద్రేజ్ ఆ లెవెల్లో ఇది పెరుగుతుంది అనేది నాకు చాలా నమ్మకం ఉండే. నేను ఇట్లా విలేజ్కి వెళ్ళాను, నాకు ఎవరో ఒక క్లయింట్ ఒక 4 lakh rupees ఇవ్వాల్సి ఉండే, ఆయన వెంటనే అది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇన్వెస్ట్ చేసి మనం అగ్రికల్చరల్ షెడ్ అవన్నీ కూడా ఇది చేసి ఆ కమ్యూనిటీ సెంటర్ అవన్నీ సెటప్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఒక పార్ట్నర్, చాలామంది పార్ట్నర్స్ అప్రోచ్ అయ్యారు, ఒక 30కి పైగా పార్ట్నర్స్ అప్రోచ్ అయ్యారు, మేము కూడా కోఫౌండర్గా వస్తాము, మేము కూడా జాయిన్ అవుతాము అని. అయితే ఒక పార్ట్నర్ ప్రియాంక అని మేము జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ నేను ప్రియాంక కలిసి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇంకా ఎవరి దగ్గర ఫండింగ్ అనేది తీసుకోలేదు, బూట్ స్ట్రాప్ లాగా మేము ఆర్గానిక్గా గ్రోత్ అవుతున్నాము. కానీ ఒక్క ఛాలెంజ్ గెలిచినాం మేము,
నబార్డ్ వాళ్ళది క్యాపిటలిస్టిక్ ఫండ్ అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక 40 lakhs వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో రావడం జరిగింది. అంటే చాలా తక్కువ షేర్ తీసుకొని వాళ్ళు ఈక్విటీ గ్రాంట్ అంటారు అనమాట, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. సో అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ అప్లై చేసేదానికి మేము టాప్ 4 అనమాట. సో అది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది అట్లాగే ఇంకా గ్రో అవుతుంది. సూపర్. సో నేను వచ్చినప్పుడు చూసాను, ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడడానికే చాలా యూనిక్ గా ఉన్నాయి. చూస్తేనే ఓకే ఇది హెల్దీ తినాలి అనిపించేలా ఉంది. సో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 40కి పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, 40+ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రెడీ టు ఈట్ అంటే ఇప్పుడు కుకీస్ కానీ లేకపోతే ఫిల్స్ కానీ ఇట్లా ఉన్నాయి. రెడీ టు కుక్ అంటే ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్, దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, పొంగల్స్, నూడిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎక్కువ ఏవి సేల్ అవుతాయి? సో మా ఫాస్ట్ మూవింగ్ అంటే నూడిల్స్, ఎందుకంటే చాలా మందికి నూడిల్స్ తినే అలవాటు ఉంది, హ్యాబిట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ నూడిల్స్, తర్వాత కుకీస్. సో ఇప్పుడు ఇంకా వేరేవి కూడా పికప్ అవుతున్నాయి. ఓకే, సో జనరల్ గా నూడిల్స్ తినకూడదు అంటారు బయట, సో అందుకే నూడిల్స్ ఇదైతే హెల్దీ అని చెప్పేసి ఇందులో మైదా ఉండదు కాబట్టి అండ్ టేస్టీగా వాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ వైజ్ మీరు ఏ నూడిల్ కంపెనీ తీసుకొని మా నూడిల్ కంపెనీ కంపేర్ చేసినా కానీ బ్రాండ్ వైజ్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ప్యాకేజింగ్. అండ్ రెండు టేస్ట్ వైజ్ వేరే నూడిల్స్ కంటే కూడా మిల్లెట్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు, అందుకని దే ప్రిఫర్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి, ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? సో ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేశాము. అంటే మేము చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళలేదు, మేము కూడా చిన్న కంపెనీనే కాబట్టి మా స్థాయిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే మాకు కమిటెడ్గా పనిచేస్తారో వాళ్ళతోనే మేము టైప్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఇప్పుడు దుబాయ్కి రీసెంట్గా మేము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దుబాయ్లో మార్కెట్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు సింగపూర్, తర్వాత వేరే ఆస్ట్రేలియా, ఇండోనేషియా అక్కడ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఓకే, సో దుబాయ్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, దుబాయ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఒకసారి ఒక మీటింగ్ జరిగింది, ఎక్స్పో 2020 అని దుబాయ్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను మాట్లాడాను స్టేజ్ పైన. అందరూ కూడా నేను లాస్ట్ అనమాట, ఒక 30 మెంబర్స్ ఎవరైతే ప్రజెంట్ చేశారో దాంట్లో నేను లాస్ట్. అప్పటి వరకు మాకు ఒక నూడిల్ ఏ ప్రోడక్ట్స్ లేవు, ఒక కుకీ తప్ప వేరే ప్రోడక్ట్స్ కూడా లేవు. ఆ టైంలో ఒక ఆయన నా స్పీచ్ వినడము, తర్వాత మన జర్నీని ఆయన ఫాలో చేయడము, తర్వాత మొన్న ఆయనకి కాన్ఫిడెన్స్ అయిన తర్వాత ఓకే వీళ్ళు కొంచెం మంచి కమిటెడ్తో ఉన్నారని ఆయన మమ్మల్ని అప్రోచ్ చేయడము. ఇప్పుడు ఆయన మాకు పార్ట్నర్ అనమాట దుబాయ్లో. ఓకే, సో G20 సదస్సులో కూడా పాల్గొన్నారు మీరు, మంచి ప్రశంసలు అందుకున్నారు అని చెప్పేసి విన్నాము. సో దాని గురించి షేర్ చేసుకుంటారా మాతో? G20 అనేది పర్సనల్గా నాకు చాలా అంటే ఇష్టమైన కాన్ఫరెన్స్ అనమాట. అంటే ఆ పేరు వింటేనే G20 ఒక మనకు ఒక ప్రైడ్ ఫీలింగ్, ఒక కంట్రీకి ఫస్ట్ మనము హోస్ట్ చేయడం అంత పెద్ద స్కేల్ ఆఫ్ ఈవెంట్, దాంట్లో అవకాశం రావడం అనేది అసలు అన్బిలీవబుల్. చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. సో G20కి మేము చాలా కాన్ఫరెన్సెస్కి మేము గిఫ్టింగ్ క్యూరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మిల్లెట్ డెమాన్స్ట్రేషన్ ఇన్స్టలేషన్స్ అవి కూడా చేయడం జరిగింది. స్పెషల్గా చెప్పుకోవాలంటే ప్రధానమంత్రుల వాళ్ళ స్పౌసెస్, భార్యలు, వాళ్ళ భర్తలు ఎవరైతే వచ్చారో ఢిల్లీలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది కదా, లీడర్స్ సమ్మిట్, దాంట్లో మనల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది టు క్యూరేట్ ఒక రంగోలీ, మెగా మిల్లెట్ రంగోలీ, తర్వాత గిఫ్ట్ బాక్సెస్ ఇవన్నీ కూడా. సో వాళ్ళ ప్రధానమంత్రుల భార్యలతో ఒక 15 minutes మనం స్పెండ్ చేయడము, వాళ్ళకి అవన్నీ కూడా క్యూరేట్ చేయడము, అది అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ తెలంగాణకి కూడా చాలా ప్రౌడ్ అనమాట, ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్ క్రాఫ్ట్స్ కానీ చర్యలు ఇవన్నీ కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయడం. సో మేడం, మీ లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ ఏది అంటే ఏం చెప్తారు? నా లైఫ్ 2 parallel జర్నీస్ జరిగింది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. అండ్ ఒక 20 సంవత్సరాలు నాకు ఒక రియల్ ట్రైన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూడలేదు. ఒక ముక్క ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు, చదువుకోవడానికి కూడా చాలా చదువుకోవడానికి కూడా ఫస్ట్ మా ఊర్లో ఎవరు చదువుకోలేదు, ఒక 5 కిలోమీటర్లు నడిచి చదువుకోవాల్సి వచ్చింది.
సో అలా నాకు ఒక అంబిషన్ ఉండేది, ఒక ప్రపంచంలో ఒక మంచి ప్రొఫెషన్కి వెళ్ళాలని. సో అలా స్టార్ట్ చేసి నేను హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ కన్సల్టెంట్ స్థాయికి నేను వెళ్ళడం జరిగిందనమాట. సో అది వదిలేసిన తర్వాత మళ్ళీ నేను జీరోకి వచ్చాను. అంటే 2020లో మళ్ళీ జీరో, అంటే యూ ఆల్మోస్ట్ అన్బికమ్, యూ బికమ్ సంథింగ్ అండ్ దెన్ యూ అన్బికమ్. సో మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ అచీవ్మెంట్ అనేది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఆ స్థాయిలో ఉన్నప్పుడు, నేను గ్లోబల్ కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఒక 25 కంట్రీస్ తిరిగినప్పుడు కూడా ఏదో ఒక వెళ్తుండేది. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ. ఏదో ఒకటి అనే మన కమ్యూనిటీకి ఏదో ఒకటి మన వాళ్ళకి చేస్తే బాగుంటుంది కదా అనే ఒకటి ఉండేది. బట్ ఈ జర్నీలో, ఈ ప్యారలల్ జర్నీలో మళ్ళీ నేను ఫామ్కి వెళ్ళడము, మళ్ళీ బిల్డ్ చేయడంలో అది చాలా, అంటే యూ సెటిల్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ టైం నేను నా లోపల నేనే సెటిల్ అయిపోయాను అనమాట. అది వెరీ వెరీ యూనో హ్యాపీ అండ్ కంటెంట్. అండ్ ఇంక దానికంటే అచీవ్మెంట్ ఏం లేదు కదా. సో యు ఆర్ లైక్ యూజింగ్ ఎవ్రీథింగ్ దట్ యు లెర్న్. ఒక లాంగ్వేజ్ కానీ, నెట్వర్క్ కానీ, కమ్యూనికేషను, ఈ కాంటాక్ట్స్, ఇదేదైతే బిల్డ్ చేసినామో అది మన ఓన్ కమ్యూనిటీకి యూజ్ చేయడంలో ఉన్నంత తృప్తి, అచీవ్మెంట్ ఇంకేది ఉండదు. ఓకే. సో ఈ జర్నీ స్టార్ట్ చేశాక, అంటే 2020లో మీరు స్టార్ట్ చేశా అని చెప్పారు, 4 years అవుతుంది. ఈ 4 years జర్నీలో ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నారా? అంటే కష్టాలు లేకుండా ఏ స్టార్టప్ కూడా ఉండదు. సో చాలా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫండింగ్ రేస్ చేయలేదు కాబట్టి, అంటే వచ్చారు ఇన్వెస్టర్స్ కూడా, మేము ఇన్వెస్ట్ చేస్తామని వచ్చారు. బట్ మేమే ఒక 3-4 years మన ఓన్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయాలని చెప్పేసి మేము ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్ లైన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకు 8 గంటలు పనిచేస్తే మేము 16 గంటలు పనిచేయాలి. అంటే ఎందుకంటే మాకు డబ్బులు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసి మనం ప్రోడక్ట్స్ పెట్టలేం కాబట్టి వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ మోర్ ఎనర్జీ. సో అలా ఒకటి ఇన్వెస్ట్మెంట్ అనేది మేము క్రియేట్ చేసుకున్న ఛాలెంజే కాబట్టి దట్స్ అ ఛాలెంజ్ ఆల్వేస్. అండ్ రెండో అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే కన్జ్యూమర్ బిహేవియర్. సో ఇవి చాలామందికి తెలియదు ఇంకా సొసైటీలో, మిల్లెట్స్ ఇవన్నీ కూడా. అండ్ యంగర్ జనరేషన్కి స్పెషల్గా తెలియదు. సో ఆ మిత్ బ్రేక్ చేయడం, అంటే మిల్లెట్స్ అంటే ఒక టేస్ట్ ఉండదు, మిల్లెట్స్ అంటే ఏదో సిక్ పీపుల్, పేషెంట్లు తినే ఫుడ్ లేదా బర్డ్ ఫుడ్ అనే ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ అది జనాలకే కాదు, కన్జ్యూమర్స్కే కాదు, రీటైలర్స్ కూడా. ఇప్పుడు ఏదైనా మాల్లోకి వెళ్ళినా మనం ప్రోడక్ట్స్ పెట్టాలని, లేదా ఎవరినైనా అప్రోచ్ అయినా కానీ రీటైల్ వాళ్ళని, ఫస్ట్ ఎవరు తింటారు ఇవన్నీ, పెట్టం మా షెల్ఫ్స్లో, ఇట్లాంటి ఒక నెగిటివ్, ఒక రెసిస్టెన్స్ రావడం కూడా మాకు ఒక పెద్ద ఛాలెంజ్. అదర్వైజ్ బిజినెస్ ఛాలెంజెస్ డైలీ బేసిస్ వస్తుంటాయి పోతుంటాయి, అది కామన్. ఓకే. సో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? హానెస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేకుంటే నేను ఇక్కడ కూర్చునేదాన్ని కూడా కాదు. ఒక 2023 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా వాళ్ళు ప్రకటించడము, దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కంట్రీస్ కూడా దానికి సపోర్ట్ చేయడం ఆ మూమెంట్కి. తర్వాత వాళ్ళు చాలా కాన్ఫరెన్సెస్ చేయడం ఢిల్లీలో అండ్ వేరే సిటీస్లో కూడా, బెంగళూరు అండ్ హైదరాబాద్లో చాలా మీటింగ్స్ పెట్టడము, దాంట్లో మాలాంటి వాళ్ళకి ఫ్రీగా స్టాల్స్ ఇవ్వడము అండ్ వేరే బయర్స్ని కూడా తీసుకురావడం అక్కడికి. G20 లాంటి వాటిలో మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది డెఫినెట్గా చాలా మంచి సపోర్ట్ అనమాట. అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మిల్లెట్ పాలసీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అండ్ ఒకసారి అది వస్తే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ ఆఫ్. ఓకే. సో మీ స్టాల్స్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? సో మా స్టాల్ అంటే ఒకటి ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన నోవోటెల్లో పెట్టడం జరిగింది, నోవోటెల్ అండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ వస్తుంది కాబట్టి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో అక్కడ చాలా మంచి స్టోర్ మేము పెట్టాము. అది ఆల్మోస్ట్ ఆ ప్రమోషనల్ పీరియడ్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు మీరు విజేత సూపర్ మార్కెట్స్లో కానీ, లులు సూపర్ మార్కెట్స్లో, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ స్టోర్స్లో మా ప్రోడక్ట్స్ మీరు చూడొచ్చు. ఓకే. సో జనరల్గా చూస్తాం మనం, పిల్లలు ఈ మధ్య అయితే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయారు. దట్టు ఈ మిల్లెట్స్ ఇవి తినమంటే జనరల్గా దోశలు అవే తినరు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి?
సో వాళ్ళకి ఏంటంటే అది తల్లిదండ్రుల తరఫు నుంచి కూడా కొంచెము ఎఫర్ట్ అనేది ఉండాలి. వాళ్ళు అడగంగానే ఇట్లా ఏదో ఒకటి కొనిచ్చేయడము, అంటే టైం లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేయడం కాకుండా సో ఫ్యామిలీ అంతా కూడా ఆ కల్చర్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. అంటే మిల్లెట్లే తిని ఉండాలి అంటే కూడా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ మన రైస్ పండించాలి, వీట్ కూడా పండించాలి, మిల్లెట్స్ కూడా పండించాలి. సో ఫుడ్ డైవర్సిటీ అనేది ఉండాలి కంట్రీలో. కాబట్టి ఏదో ఒక మీల్ కానీ లేకపోతే వారంలో ఒక 2-3 సార్లు కానీ స్టార్ట్ చేయొచ్చు కదా పిల్లలకి. అండ్ ఇంకోటి ఏంటంటే మిల్లెట్స్ని చూడంగానే ఒక అన్అట్రాక్టివ్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో కల్పించకూడదు. అది దానికే భయపడతారు వాళ్ళు. దే వాంట్ సంథింగ్ టు బి వెరీ లైక్ యూనో ఏదో గ్లామరస్ గా ప్రొజెక్ట్ చేస్తేనే, అట్రాక్టివ్ గా ప్రొజెక్ట్ చేస్తేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. సో అది తల్లిదండ్రుల వల్లనే అవుతుంది. ఎంత టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి వచ్చినా కానీ తల్లిదండ్రులు కూడా హే ఇది చాలా టేస్ట్ ఉంటుంది అది ఇది అంటే దెన్ పిల్లలు ఆటోమేటిక్ గా దే విల్ గెట్ అడాప్టెడ్. అండ్ ఇంకోటి వాళ్ళని కూడా భాగం చేయాలి కుకింగ్లో. వాళ్ళని కూడా కుకింగ్లో భాగం చేయడము. తర్వాత రీసెంట్గా మేము ఒక అర్త్ ఫెస్ట్ అని పెట్టాము. అండ్ ఒక 1000 పేరెంట్స్ అండ్ పిల్లలు వచ్చారు. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ని వాళ్ళని టచ్ చేయించడం, ఫస్ట్ మిల్లెట్స్ని టచ్ చేయించడము, వాటి పేర్లు చెప్పడము, వాటి గురించి ఆర్ట్ వేయమని చెప్పడము, తర్వాత ఈ ప్రోడక్ట్స్ చూపించేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు నేను మిల్లెట్ నూడిల్స్ తింటా ఆ స్థాయికి వచ్చేసారు. సో అట్లా ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా మిల్లెట్స్ అంటే ఇది ఫుడ్ మనకే కాదు, ఇది ఎన్వైరన్మెంట్కి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇది ఫార్మర్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఆస్పెక్ట్లో ఒక డిస్కషన్, డైనింగ్ టేబుల్ పైన డిస్కషన్ జరగాలి. అప్పుడే వాళ్ళు కూడా సెన్సిటైజ్ అవుతారు. సో ఇప్పటి వరకు మీరు తీసుకున్న అవార్డ్స్ గురించి చెప్పండి. అసలు మాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నా అవార్డ్స్ మేము డూ వి డిజర్వ్ అని. ఇప్పుడే 2 days ముందు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, UN Women వాళ్ళు ఒక కాఫీ టేబుల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. అందులో ఒక 75 మెంబర్స్ ఇండియా మొత్తం వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేస్తున్న వర్క్ని చూపించడం జరిగింది. అందులో నేను ఒకదాన్ని. సో అది చాలా పెద్ద అచీవ్మెంట్గా అనుకుంటున్నాను. అండ్ రెండోది మొన్న నీతి ఆయోగ్ వాళ్ళు 75 స్టార్టప్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్న స్టార్టప్స్ని వాళ్ళు కూడా వాళ్ళ బుక్లో ఫీచర్ చేయడం జరిగింది. ఫిక్కీ అవార్డ్, ఫిక్కీ బెస్ట్ విమెన్ అగ్రిటెక్ కంపెనీ అని చెప్పేసి 2 సార్లు అవార్డు రావడం జరిగింది. అండ్ ఇంకొకటి మన బెస్ట్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ప్రమోషన్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ 2 సార్లు రావడం జరిగింది అది కూడా. అండ్ తెలంగాణ 50 ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ అని చెప్పేసి తెలంగాణలో ఒక కాఫీ టేబుల్ బుక్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో మన ప్రొఫైల్ ఫీచర్ చేశారు. అండ్ మొన్న COP28 ఏదైతే క్లైమేట్ చేంజ్ గురించి అతి పెద్ద సదస్సు జరుగుతుందో దుబాయ్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇన్విటేషన్ రావడం జరిగింది. అండ్ G20 లీడర్స్ని, అది అసలు అందరికీ దొరికే అవకాశం కూడా కాదు, అతి పెద్ద అచీవ్మెంట్ అది మాకు. అక్కడికి కూడా వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది. సో అవార్డ్స్ అయితే చాలానే వచ్చాయి. ఓకే, సో కంగ్రాట్స్ మీకు వచ్చిన అవార్డ్స్ అన్నిటికీ కూడా. సో లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు, బట్ ఇంకా చెయ్యాలి అనేది ఉంటుంది, దానికోసం ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో దాని గురించి చెప్పండి. నాకేంటంటే ఒక గోల్ ఉంది నాకు. ఒక 20 అగ్రికల్చరల్ రీజన్స్లో ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, స్మాల్ అండ్ మార్జినల్ పాపులేషన్ ఫార్మర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని నాకు ఒక గోల్ ఉందన్నమాట. ఒక 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అది చేస్తే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా అక్కర్లేదు. సో అది అవార్డ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ లైఫ్ టైం గోల్ అనేది నాకు ఒక చాలా పెద్ద గోల్ ఉందన్నమాట. అది క్రియేట్ చేస్తే ఒక 100 మంది 1000 మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, విమెన్ ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. అది చేయాలని చెప్పేసి దట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఆల్ ది బెస్ట్, తప్పకుండా చేస్తారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు వనితా టీవీ టీమ్ ఆల్సో. మీరు ఇంత ఎఫర్ట్ తీసుకొని మా ఆఫీస్కి వచ్చి మా స్టోరీని ప్రొజెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నింగి నీల నాది కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.